మంకీ మ్యాన్ ట్రైలర్ బ్రేక్ డౌన్ నిన్ననే చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎనీవే, బ్రేక్ డౌన్ చేసే లోపే చాలా మంది అడిగారు మన ఛానల్ నుండి. దేవ్ పటేల్ నుండి ఇలాంటి జానరా షిఫ్టింగ్ గానీ అండ్ ఇలాంటి డైరెక్షనల్ డెబ్యూట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాలి. దేవ్ పటేల్ యాక్చువల్ గా ఎన్ఆర్ఐ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇండియన్సే. కాకపోతే ఆయన అక్కడే పుట్టి పెరిగి ఆయన యాక్టింగ్ స్కూల్ గానీ కెరీర్ గానీ అక్కడే స్టార్ట్ చేయడం, స్లమ్ డాగ్ మిలియనీర్ అయితే ఆయన కెరీర్ బ్రేక్ త్రూ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ మీలో చాలా మందికి ఆయన తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి క్లారిటీగా చెప్పడం గురించి చెప్తున్నాను. లయన్ ఫిల్మ్ తో ఆయనకి ఒక ఆస్కార్ నామినేషన్ కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో దక్కింది. చాలా మంచి టాలెంటెడ్ యాక్టరే. ప్రీవియస్ గా మన ఛానల్లో కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి రేవ్ లోని వాచ్ పార్టీలోని ఆయన ద గ్రీన్ నైట్ ప్రీవియస్ ఫిల్మ్ చూసాం. సో ఆయన నుండి ఒక డైరెక్షనల్ డెబ్యూట్ ఫిల్మ్ తీస్తారని చెప్పి, అది కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుందని చెప్పి అసలు ఊహించలేదు. నోప్, అస్, గెట్ అవుట్ లాంటి యూనిక్ హారర్ థ్రిల్లర్స్ ని డైరెక్ట్ చేసిన జార్డన్ పీలీ ఈ ఫిల్మ్ చూసి యాక్చువల్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ ఫిల్మ్ ని 30 మిలియన్స్ దాటి కొనుక్కుందాం అనుకున్నారు. కాకపోతే ఇది ఓడిట్ లో కాదు, థియేటర్ గానీ రిలీజ్ అవ్వాలని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేసి ఈ ఫిల్మ్ రిలేటెడ్ గ్లోబల్ రైట్స్ మొత్తాన్ని తీసుకున్నారు. సో April 5th ఈ ఫిల్మ్ థియేటర్స్ లోనే రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్ గా. సో ఇక ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. ఆ లొకేషన్స్ గానీ, ఆ ఆటోలు గానీ అండ్ ఆ పొలిటీషియన్స్ పార్టీని మీరు అబ్జర్వ్ చేస్తే అంతా కూడా ఇండియాలో జరుగుతున్నట్టే ఉంటుంది. అండ్ ఆ స్లమ్ ఏరియాస్ అన్ని కూడా ముంబైలో కనిపిస్తాయి. కాకపోతే ఇది ఒక ఫిక్షనల్ సిటీ లాగా మార్చబోతున్నారంట, యతనా సిటీ అని చెప్పి. ట్రైలర్ స్టార్టింగ్ డైలాగ్ లోని బ్యాక్గ్రౌండ్ నుండి నీ ఐస్ ని క్లోజ్ చేయి, అప్పుడే నువ్వేంటో నువ్వు కనుగోగలుగుతావు అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ డైలాగ్ వినిపిస్తుంది. సో ఇది కొద్దిగా మనకి జాంబవంతుడు హనుమాన్ కి చెప్పిన డైలాగ్స్ లాగా రిఫరెన్స్ తీసుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. చాలా రిఫరెన్స్ లే రామాయణం నుండి తీసుకున్నారు. ఇట్స్ టైమ్ టు రిమెంబర్ హూ యు ఆర్ అనే డైలాగ్ అయితే మాత్రం క్లియర్ గా నాకు ఆ రిఫరెన్స్ లానే అనిపించింది. సడన్ గా హీరో ఆ వైట్ మంకీ మాస్క్ పెట్టుకోగానే దేర్ యు ఆర్ అ బీస్ట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ డైలాగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో హీరో తనని తాను స్ట్రాంగ్ గా అంటే రియలైజ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టినట్టు, ట్రైనింగ్ అయినట్టు ఈ విధంగా. ఆఫ్ కోర్స్ ఆ వైట్ మంకీ అనేది హనుమాన్ జీ రిఫరెన్స్. ఈ ఎడిట్ మధ్యలోని తన మమ్మీ తోటి చిన్నప్పుడు సీన్స్ చూపించడం గానీ, తన మమ్మీ చిన్నప్పుడు ఒక డిమోన్ కింగ్ ఉండేవాడు, తన సైన్యం ఉండేది అని చెప్పడం, అంటే రావణుడు తన ఆర్మీ అని చూపిస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లోని ఇద్దరు క్యారెక్టర్స్ చూపించారు. కరెక్ట్ గా ఆ డైలాగ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు పీపుల్స్ కి, ల్యాండ్ కి ఓన్లీ ఫైర్ ని మాత్రమే తీసుకొస్తారు, అంటే ఒక అనర్థాన్ని తీసుకొస్తారని చెప్పడం. అండ్ బ్యాక్గ్రౌండ్ లోని వాళ్ళ మమ్మీని తను చిన్నప్పుడే విడదీయడం అనేది. ఇక్కడ వాళ్ళ మమ్మీ దేవ్ అని అరుస్తుంది. సో దేవ్ పటేల్ కి ఫిల్మ్ లో కూడా సేమ్ టైటిల్ యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లోని హనుమాన్ యొక్క పిక్చర్ ని క్లియర్ గా చూపించారు. ఇక్కడ రావణ్ అండ్ సైన్యం, ఆ రెండు క్యారెక్టర్స్ కి దేవ్ పటేల్ గారు ఇండియన్ యాక్టర్స్ ని తీసుకున్నారు. మకరంద్ దేశ్ పాండే, ఈయన ఇండియాలోని చాలా పాపులర్ ఫిల్మ్స్ లోనే యాక్ట్ చేశారు. సో ఈయన ఈ ఫిల్మ్ లో విలన్ గా కనిపించబోతున్నారు. ఆయన క్లియర్ గా ట్రైలర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే పొలిటీషియన్ గా చూపిస్తున్నారు అనమాట. ఆయన పార్టీ గుర్తు గానీ, ఫ్లాగ్స్ గానీ అన్ని కూడా సాఫ్రాన్ కలర్ లోని హిందూ రిచువల్స్ కి సంబంధించినట్టు ఉన్నాయి. ఆయన గెటప్ కూడా అలానే ఉంది. కాకపోతే చాలా మన ఇండియన్ ఫిల్మ్స్ లో చూసినట్టు కాకుండా డిఫరెంట్ గా ఉండడం వల్ల చాలా మంది గుర్తుపట్టు ఉండకపోవచ్చు. సో ఈ పొలిటీషియన్ ఆ పోలీసులను యూజ్ చేసుకుని ఆ ప్లేస్ లో ఉన్న పీపుల్స్ అందరినీ కూడా తరిమి కొట్టేలా చేసి ఉంటాడు. దానివల్ల హీరో తన మదర్ ని మిస్ అయ్యాడు. దాంతో పాటు వీళ్ళ మీద కూడా చాలా కోపంగా, రివెంజ్ పరంగా ఎన్నో ఏళ్ళు అయితే మాత్రం వీళ్ళు చేస్తున్న ఆ క్రైమ్ సిటీలోనే ఉంటున్నాడు. హీరో ఒక ఫైటర్ గా ట్రైన్ అవుతున్నాడు అనమాట. ఈ సిటీలోని చాలా వరకు స్ట్రీట్ ఫైట్స్ లోని ఇలాంటి క్రైమ్ ఫైట్స్ అయితే బెట్టింగ్స్ లా జరుగుతూ ఉంటాయి. సో ఆ ఫైట్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. సో దేవ్ పటేల్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లోని సో ఈ పీపుల్స్ ని వీళ్ళు ఎప్పుడు కూడా అనార్థాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆ పీపుల్స్ ప్రొటెక్టర్ వచ్చి వీళ్ళందరినీ కూడా కాపాడి వాళ్ళని ఎదుర్కొంటాడని చెప్పి డైలాగ్ రాగానే ఆ ప్రొటెక్టర్ పేరు వైట్ మంకీ అని చెప్పి మెన్షన్ చేశాడు. సేమ్ హీరో యొక్క మాస్క్ కూడా ఆ వైట్ మంకీకి తగ్గట్టు డిజైన్ చేసుకున్నారు. హీరో ఓన్లీ మాస్కే కాదు, తన బాడీ మొత్తానికి కూడా ఒక వైట్ పెయింట్ వేసుకోవడం కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ విధంగా స్ట్రీట్ ఫైట్స్ చేయడం మాత్రమే కాదు, తన రివెంజ్ లోని మెయిన్ లెవెల్ కు వెళ్ళడానికి ఆ క్రైమ్ సిటీలోని కింగ్స్ క్లబ్ లో జాయిన్ అవుదామని అనుకుంటాడు. సో ఇక్కడ రిచ్ పీపుల్స్ అయితే పీపుల్స్ ని అసలు పీపుల్స్ లానే చూడరని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో ఒకరు డైలాగ్ చెప్పడం వినిపిస్తుంది. అసలు ఏ మనిషి కూడా చేయలేని పని నాకు ఇవ్వండి, నేను చేస్తా అని చెప్పి లో లెవెల్ అనమాట. సో ఆ క్లబ్ లో 3 లెవెల్స్, కొన్ని లెవెల్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో కింద లెవెల్లో క్లీనింగ్, సో ఆ బేస్మెంట్ నుండి కింగ్ వరకు వెళ్ళాలని చెప్పి హీరో ప్లాన్ అనమాట రివెంజ్ గురించి. ఈ క్లబ్ లో ఉండే పోలీస్ గా సికందర్ కేర్ గారు రాణా సింగ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈయన కూడా ఇండియన్ యాక్టరే. ఈయన లాస్ట్ గా మోనికా ఓ మై డార్లింగ్ అనే నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ అండ్ అక్షయ్ కుమార్ సూర్యవంశీ ఫిల్మ్ లోని యాక్ట్ చేశారు. సో ఆయన క్లబ్ లో మరొక లెవెల్ కు వెళ్తాడు వెయిటర్ గా. అక్కడ మనకి శోభితా దులుపాల కూడా ఈ క్లబ్ లో ఒక మెంబర్ గా పనిచేస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఈమెను మీరు పొన్నియిన్ సెల్వన్, గూఢచారి, మేజర్ చాలా ఇండియన్ ఫిల్మ్స్ లో చూసే ఉంటారు. చాలా వరకు ఎలాంటి ఫిల్మ్స్ లో అయితే మాత్రం మన ఇండియన్ యాక్టర్స్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఎన్ఆర్ఐ లో ఉన్న వాళ్ళని మాత్రమే చూస్ చేసుకునే వాళ్ళు. కానీ దేవ్ పటేల్ గారు ఇండియాలోని వర్క్ చేస్తున్న యాక్టర్స్ ని తీసుకోవడం, అందులో శోభితా దులుపాలని తీసుకోవడం ఒక మంచి ఛాన్స్ ఆమెకి. ఈమె క్లబ్ లో పని చేస్తున్నప్పటికీ చాలా నరకాలు పడుతున్నట్టు ఈమె క్యారెక్టర్ ని కూడా చూపిస్తున్నారు. మీ మామ్ గురించి అండ్ మా అందరి గురించి నువ్వే మమ్మల్ని కాపాడాలని చెప్పి ఒక డైలాగ్ కూడా చెప్తున్నాం ఇక్కడ. తర్వాత ఈ షార్ట్ కొద్దిగా విలన్ సంబంధించిన ఆ పొలిటీషియన్ పార్టీకి సంబంధించిన హిందూ రిచువల్స్ కి సంబంధించినట్టు ఉంది. అంటే ఈ క్రైమ్ సిటీని కంట్రోల్ చేసే విధంగా చాలా క్రైమ్ జరుగుతున్నట్టు, గ్రీడ్ గురించి చాలా దారుణంగా చూపించారు. అండ్ పొలిటికల్ పార్టీ యొక్క మీటింగ్ కి కూడా హీరో వెళ్ళినట్టు చూపించారు.
హీరో తన యాంగర్ ని దారుణంగా కంట్రోల్ చేసుకునే ఈ మిర్రర్ సీక్వెన్స్ గానీ చాలా వరకు ఆ టోన్ గానీ మనకి జాన్ విక్, రేడ్, నోబడి ఇలా చాలా క్యారెక్టర్స్ సీన్స్ వైబ్స్ ఇస్తుంటాయి. యాక్షన్ సీన్స్ గానీ ట్రైలర్ కట్ ని కూడా అదే విధంగా ఎడిట్ చేశారు. పోతే హీరో ఈ ప్లాన్ వేస్తాడు మొత్తానికి టాప్ లెవెల్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని చంపేద్దామని చెప్పి. సో చంపేసిన తర్వాత కింద బేస్మెంట్ నుండి ఎలా తప్పించుకోవాలి ఈ క్లబ్ నుండి అనే దాని గురించి ఒక డ్రైవర్ ని పెట్టుకుంటాడు. ఆ డ్రైవర్ ఏదో కార్ చూపిస్తాడు అనుకుంటే తీసుకొచ్చి ఒక ఆటో చూపిస్తాడు, బిగ్ బంపర్ విత్ హెడ్ లైట్స్ అని చెప్పి. సో మేబీ ఇది చేసింగ్ సీక్వెన్స్ అంటే చంపేసిన తర్వాత తప్పించుకునే సీక్వెన్స్ అనుకుంటా. హీరో లిఫ్ట్ ని యూజ్ చేసి మొత్తానికి టాప్ లెవెల్ వెయిటర్ కి వెళ్ళిన తర్వాత తనతో పాటు డ్రైవర్ ని పట్టుకెళ్తాడు. సో మొత్తానికి అక్కడ అటాక్ చేసినప్పటికీ తనని చంపలేకపోతాడు, మిస్ అయిపోతాడు. కాకపోతే హీరోకి ఈ సీక్వెన్స్ లో చాలా గట్టి గాయాలు తగిలేస్తాయి అనమాట. ఇక్కడ నుండి తప్పించుకుందాం అనుకుంటాడు. ఆ సీక్వెన్స్ మీరు ఫన్నీగా డిజైన్ చేశారు, అబ్జర్వ్ చేశారు లేదు, సడన్ గా హీరో పెరిగెట్టి వెళ్లి మిర్రర్లను తగులుకుంటాడు అంటే బద్దలే బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి. కాకపోతే అది బద్దలవదు. సో దీనికన్నా ముందే ఇక్కడ సీక్వెన్స్ లో చాలా మంది లిఫ్ట్ లో వస్తారనమాట. హీరోని చంపేద్దామని చెప్పి పెద్ద పెద్ద వెపన్స్ తో వస్తారు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ యాక్షన్ సీన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసినట్టు అనిపించింది. ఆఫ్ కోర్స్ కిచెన్ లో యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ వెపన్స్ నుండి తప్పించుకుంటున్నప్పుడు ఆ సినిమాటోగ్రఫీ యాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగా తీసుకున్నారు. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ తో డిజైన్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా మంచి థ్రిల్ ఇస్తాయి. వైలెన్స్ ని కూడా కవర్ చేసే విధంగా మంచిగా డిజైన్ చేసే విధంగా డార్క్ టోన్ ని యూజ్ చేసుకోవడం బాగుంది. అండ్ ఇక్కడ ఒక సీన్ అర్థం కావట్లేదు, పోలీస్ ఆ లిఫ్ట్ నుండి తప్పించుకున్నట్టు చూపిస్తున్నారు. కాకపోతే హీరో ఇందాక యాక్వేరియం బద్దలుకొట్టిన తర్వాత పడిపోయినప్పుడు గాజ్ తోటి వీడి కంట్లో పొడుస్తాడు అనమాట. సో మరి దాని నుండి ఎలా తప్పించుకున్నాడో క్లారిటీగా తర్వాత సీన్ లో చూపించలే. ఇది ఖచ్చితంగా దీనికి ముందు సీక్వెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ డ్రెస్ మీరు అబ్జర్వ్ చేస్తే హీరోకి పెద్దగా గాయాలేం లేవు, క్లీన్ గా ఉన్నాడు ఆ యాక్వేరియం బదులు కొడుతున్నప్పుడు. అండ్ ఈ సీన్ లోని హిందీ డైలాగ్ యూజ్ చేయడం, మేరీ మాకి దువా అంటే మా అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ అని చెప్పడం, రావణ్ గెటప్ తోటి కొంతమంది ఆ క్లబ్ లోకి రావడం. సో ఇక్కడ యాక్చువల్ గా ఆ పొలిటీషియన్ హిందూ రిచువల్స్ కి సంబంధించి ఉన్నాయి కదా, సో ఆయన ప్లేస్ లోనే అదంతా ఉందన్నమాట. ఆ హనుమాన్ పెయింట్ గానీ అదంతా కూడా. అండ్ హీరో చిన్నప్పటి సీన్స్ కి కొద్దిగా ఎడిట్ చేసినట్టు ఈ సీన్స్ ని యూజ్ చేసుకున్నారు. వాళ్ళ అమ్మతో కలిసి నాటకం చూస్తున్నప్పుడు హనుమాన్ అక్కడ రావణ్ ని కొడుతున్నట్టు, అండ్ తర్వాత మెటాఫోర్ గా హీరో ఫైట్ సీక్వెన్స్ ని కూడా దీని విధంగా చూపించడం. ఇక్కడ అపోనెంట్ చాలా దారుణంగా ఉన్నాడు అండ్ వెపన్ కూడా యూజ్ చేస్తున్నాడు. సో మొత్తానికి హీరో దాన్ని తప్పించుకుని ఎగురుతంతాడు. సో హీరో ఈ మాస్క్ పెట్టుకుని ఫైట్ చేయడం వలన హీరోని ఇక్కడ మంకీ మ్యాన్ అని పిలుస్తారేమో ఫైట్ క్లబ్ లో. మొత్తానికి ఆ పొలిటీషియన్ ఉండే ప్లేస్ వరకు వెళ్ళిపోతాడు. తను ఉండే ప్లేస్ కొద్దిగా డిఫరెంట్ గా చూపించారు ఇక్కడ. విలన్ హీరోతో అంటాడు, నీ కోపం అనేది నీ సోల్ ని కామ్ గా ఉంచలేదు సన్ అని చెప్పి, నన్ను సన్ అని పిలవకని చెప్పి హీరో ఫాస్ట్ గా వెళ్తాడు. ఈ ట్రైలర్ ఎండింగ్ లో మొత్తం ఆ రెడ్ కలర్ లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ లిఫ్ట్ దగ్గర డైలాగ్ మాత్రం చాలా బాగుంది. వన్ స్మాల్ ఎంబర్ కెన్ బర్న్ డౌన్ ఎవ్రీథింగ్ అంటే ఒక చిన్న నిప్పురవు చాలు మొత్తం అంతటిని కూడా ధ్వంసం చేయడానికి. ఇక లాస్ట్ గా తను మళ్ళీ మంకీ మాస్క్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నట్టు సేమ్ అదే సూట్ కనిపిస్తుంది. సో ట్రైలర్ మొత్తంలో కూడా ఈ అడ్రినలిన్ ఇంట్రెస్ట్ ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఎడిట్ చేసినట్టు కనిపిస్తుంది. లైక్ పంజాబీ బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేయడం గానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ ని అండ్ టైటిల్స్ ని ఎడిట్ చేయడం మాత్రం కాదు, లాస్ట్ కి కిచెన్ ఫైట్ అవుతుంది కదా, అంతా అయిన తర్వాత హీరో రింగ్ మీద కింగ్ కాంగ్ స్టైల్లో తన చెస్ట్ ని గట్టిగా బాదుకుంటాడు. సో ఆ బాదుకుంటున్నప్పుడు వచ్చిన సౌండ్ కి కరెక్ట్ గా మంకీ మ్యాన్ అనే టైటిల్ ని ఎడిట్ చేయడం గానీ, ఆ సౌండ్ మిక్సింగ్ అంతా కూడా సూపర్ గా సెట్ అయింది అక్కడ. అఫ్ కోర్స్ నేటివ్ గానీ ప్లాట్ గానీ కొద్దిగా ఇండియన్స్ కి సిమిలర్ గా ఉన్నప్పటికీ టేకింగ్ గానీ ఆ స్టైల్ మొత్తం అంతా కూడా హాలీవుడ్ దే. జాన్ విక్ గానీ, రైడ్ గానీ, నోబడి గానీ ఇలా చాలా యాక్షన్ ఫిల్మ్స్ ని ఒక ఆర్ రేటెడ్ లోని మ్యాసివ్ గా డిజైన్ చేశారు. నెట్ఫ్లిక్స్ లో వచ్చుంటే ఇంకా బోల్డ్ అండ్ ఆర్ రేటెడ్ గా చూపించుండే వాళ్ళేమో. ఏప్రిల్ 5 థియేటర్స్ లో వస్తుంది అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ లో డబ్ అవుతుందో తెలియదు కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ 3 డిపార్ట్మెంట్స్ లోనే ఆయన వర్క్ చేశాడు. ఇంతకు ముందు 2015 లోని దేవ్ పటేల్ గారు ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని చెప్పి శ్రీనివాస్ రామాంజన్ గారి బయోపిక్ ని తీశారనమాట. అది కూడా ఇండియన్ లాంగ్వేజెస్ లో డబ్ చేయలేదు అనుకుంటా, మేబీ ఒక్క హిందీ లాంగ్వేజ్ చేసి ఉంటారు. సో ఇది కూడా ఆ హిందీ డబ్ అయ్యి ఉంటే అవుతుంది, లేదంటే డైరెక్ట్ గా ఇంగ్లీష్ లోనే రిలీజ్ అవుతుంది అనుకుంటా. సో మొత్తానికి మీకైతే ట్రైలర్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.